పండగకి ముందు నుంచే మా వాళ్ళైతే ఈ గాలిపటాలతో కుస్తీ పడుతున్నారు. పేపర్‌తో చేశారు, ఎగరేశారు. సరిగ్గా ఎగరట్లేదు. ఇక కొనాల్సిందే అని ఇక షాప్‌కొచ్చి కొనుక్కొచ్చారు. ఈలోపు నేను ఇక్కడికొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే అరిసెలు వండడానికైతే వచ్చాను. అసలెప్పుడు మీ బావ నేనే వండుకుంటాం. మాకొచ్చినట్టే వండుకుంటాము. అరిసెలంటే అంత ఈజీ ఏం గాదు. చాలా కష్టం. అంటే కష్టం అంటే తిప్పాలి, రుబ్బాలి, అదే పిండి కలపడం, వత్తడం ఒకళ్ళతో అయ్యే పని గాదు. మీ బావ నేనే అసలు ఎలాగున్నా గానీ చేసుకునేవాళ్ళం. అప్పుడు చిన్నోడు పుట్టలేదు. కార్తీకు, మేము ముగ్గురమే గాబట్టి అట్లానే అడ్జస్ట్ అయిపోయేదాన్ని. నేర్చుకుందాము పెద్దయ్యే కొంది ఎప్పుడు అమ్మ, అత్తయ్య ఏం జేస్తారులే అని జెప్పి మేమే ట్రై జేసుకునేవాళ్ళం. పక్కింటి ఆంటీ వాళ్ళకి మాయి టేస్ట్ చూడండి ఆంటీ అని ఇస్తే, "సూపర్‌గా ఉన్నాయి లక్ష్మి మీయే అరిసెలు" అనేసనేవాళ్ళు. ఎందుకంటే అవి క్రిస్పీగా వచ్చేయి. వాళ్ళయయితే వాళ్ళయిచ్చి మాకు తినండి ఒకసారి అనంటే మెత్తగా బావున్నాయి ఆంటీ అంటే, మాయిస్తే లేదు క్రిస్పీగా మాకు మీయే ఇష్టం. అసలు అరిసెలంటే ఇలా క్రిస్పీగా ఇష్టం మాకు అని జెప్పేసి అనేవాళ్ళు మోటివేషన్‌లాగా. ట్రై చేస్తే అయ్యే వస్తాయి ట్రై చేయండి అనేసి అనేవాళ్ళు.